హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యారామ్ వ్లాగ్స్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేనైతే ఇక్కడ శనివారం పూజలకి, వ్రతాలకి పిండి ప్రమిదలు చేసుకుంటారు కదా! ఆ ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఫస్ట్‌గా ప్లేట్‌లో బియ్యం పిండినైతే తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. తర్వాత ఆవు పాలు, ఆవు నెయ్యి యాడ్ చేసుకొని స్మూత్‌గా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేసుకొని ఇంకా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ముద్దనంతా కలిపేసాక బాగా ప్రెస్ చేసుకొని తర్వాతయితే ఒక 7 ఉండలుగా అయితే నేను సైడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అందులో ఒకటి చలివిడిగా అయితే తీసుకుంటాను. తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒకటి తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ రౌండ్‌గా క్రాక్స్ లేకుండా నీట్‌గా చేసుకున్న తర్వాత పైన బటన్ వేలుతో ప్రెస్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా ఉండాలి. ఒక బటన్ వేలుతో ప్రెస్ చేసుకున్న తర్వాత బటన్ వేలు లోపల పెట్టి ఇలా చుట్టూరా తిప్పుకుంటూ ప్రమిదైతే తయారు చేసుకోవాలి. చాలా బాగా వచ్చింది చూసారా? సింపుల్‌గా అయిపోయింది. క్రాక్స్ లేకుండా నీట్‌గా వచ్చింది. కింద ప్లేట్‌లో పెట్టేసి ప్రెస్ చేసుకుంటే కింద కూడాని స్టిఫ్‌గా ఉంటుంది. ప్రమిదలైతే ఇలా రెడీ చేసుకోవాలి. చాలా చక్కగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ప్రతి శనివారం నేనైతే తప్పకుండా 2 దీపాలు వెలిగించుకుంటాను. మీరు కూడాని ఏవైనా కష్టాలు, బాధలు ఉంటే తొలగిపోవాలంటే నమ్మకంతో చేయండి ఈ పూజనైతే. వ్రతం కూడాని 7 వారాలు చేయలేని వాళ్ళు ఒక వారంలో కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది నాకు కామెంట్ చేస్తే ఎలా చేయాలని నేను ఫుల్ వీడియో మాత్రం పెడతాను. తప్పకుండా చూడండి. ఇప్పుడైతే నేను ఎలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాతయితే పూజనైతే చేసుకుంటున్నాను. మీరు తప్పకుండా నమ్మకంతో పూజ చేయండి. 3 వారాలు గాని, 5 వారాలు గాని, 7 వారాలు గాని చేసుకోవచ్చు. ప్రమిదలైతే 7 ప్రమిదలు గాని, 11 ప్రమిదలైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి.